హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనకు రసం తిని తిని చాలా అంటే చాలా బోర్ కొడుతుంది కదా. కొత్తగా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పక్కింటి వాళ్ళు కూడా మన ఇంట్లో ఏం కూర అని అడగరు. అంత వాసన అయితే అంత టేస్టీగా అయితే ఉంటుందండి టమాటాతో మిరియాల రసము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేశానో మీరు కూడా ఒకసారి చూడండి. ఫస్ట్‌గా ఒక 20 వరకు అయితే మిరియాలు అయితే తీసుకున్నాను. తర్వాత వాటిని ఇలాగైతే వేయించుకోవాలి కొద్దిగా దూరగా. ఒక స్పూన్ అంత జీలకర్ర అయితే తీసుకున్నాను. స్పూన్ అంత జీలకర్ర తీసుకోవడం వల్ల మనకి జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అది కూడా కొద్దిగా దూరగా అయితే వేయించుకోవాలి. జీలకర్ర మిరియాలు చూడండి, ఇక్కడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసి అయితే వేయించాను. ఫస్ట్ మిరియాలు వేయించేటప్పుడు అయితే మంట లాగే పెట్టి జీలకర్ర మనము పెనంలో వేసిన తర్వాత మంట ఆఫ్ చేసి అయితే వేయించుకోవాలి. తర్వాత చిన్న రోకల సాయంతో రోలు ఉంటుంది కదా, చిన్న రోకలి దాంతో అయితే దంచుకోవాలి. ఇలాగా నీట్గా వేయించుకున్నవి. తర్వాత 2 పెద్ద సైజు తెల్లగడ్డలు ఉంటాయి కదా, అవి కూడా వేసి ఈ మాదిరి అయితే దంచుకోవాలి. తర్వాత నేనైతే 6 టమాటాలు అయితే మీడియం సైజువి బాగా ఎర్రగా మాగింటాయి కదా, ఆ టమాటాలు అయితే మనం రసానికి చాలా అంటే చాలా బాగుంటాయండి. నేనైతే ఒక ఎండుమిర్చి ఒకటైతే తీసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఎర్రగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నా. స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో తగినంత అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అయితే ఒకటైతే వేసుకున్నాను. మీ క్వాంటిటీని చూసుకొని కారం తినే వాళ్ళు అయితే ఎక్కువైతే వేసుకోండి. తర్వాత ఎర్రగడ్డ ముక్కలు కూడా ఇందులో అయితే యాడ్ చేసుకున్నా. తర్వాత కరివేపాకు కూడా ఇందులో వేసుకున్నాను. ఇవి బాగా నీట్గా అయితే ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ ఇలాగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత కట్ చేసి పెట్టాం కదా మనము టమాటాలు, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆవాలు అయితే చూపించలేదండి, ఆవాలు కూడా వేసుకున్నాను. ఇలా టమాటాలు వేయించేటప్పుడే కొద్దిగా చింతపండు ఉంటుంది కదా మనకి, ఆ చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, టమాటాలు బాగా మగ్గేటప్పుడు ఇందులో రాళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళుప్పు కూడా ఇందులో వేసుకోవాలి. రాళ్ళుప్పు ఇందులో వేయడం వల్ల మనకి టమాటాలకి అలాగే చింతపండు అన్ని దాంట్లోకి నీట్గా బాగా పట్టి ఉప్పు సరిపోయి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటాలు ఇలా మగ్గాక మిరియాలు, తెల్లగడ్డలు, జీలకర్ర అయితే మనం ఇలాగా పక్కనైతే దంచి పెట్టుకున్నాం కదా పొడి, అదైతే ఇందులోకి అయితే వేసుకొని నీట్గా బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తెల్లగడ్డలు పచ్చి వేసాం కదా, ఆ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ గెంటితో ఇలా మెదుపుకుంటూ నీట్గా కలుపుకోవడం వల్ల మనకి చింతపండు అన్నీ నీట్గా అయితే బాగా నలిగి టమాటా గుజ్జు బాగా నీట్గా రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడ నేనైతే నీట్గా అయితే నలిపేసాను కదా. తర్వాత ఇందులో వాటర్ మనకి ఎన్ని కావాలో చూసుకొని అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఎక్కువ రసం కావాలనుకుంటే ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 3 గ్లాసెస్ అయితే వాటర్ యూజ్ చేశాను. ఎందుకంటే మరీ ఎక్కువ వాటర్ వేయడం వల్ల మనకు రసం అనేది అంత టేస్ట్ ఉండదు కదా. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇలాగే ఒక 10 మినిట్స్ అయితే పక్కన వదిలేయాలి. ఇలా పక్కన వదిలేసి రసం మొత్తం నీట్గా అయితే బాగా చేతితో కానీ లేకంటే గరిటెతో కానీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా నలుపుకోవాలి. తర్వాత నేనైతే ఇక్కడైతే ఎంటీఆర్ రసం పౌడర్ ఉంటుంది కదా, రసం పౌడర్ అయితే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుందని ఒక స్పూన్ అంత అయితే రసం పౌడర్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఈ పైన అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొత్తిమీర ఇప్పుడే వేయడం వల్ల మనకి రసంలోకి కొత్తిమీర అనేది కొద్దిగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుందండి. కాబట్టి కొత్తిమీర కూడా ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. టోటల్లీ నీట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు అన్నీ సరిపోయామో నీట్గా అయితే చూసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేనైతే నీట్గా అయితే కలుపుకుంటున్నాను. ఇలా నీట్గా అయితే కలుపుకోవాలి. నేనైతే స్టవ్ ఇంకా వెలిగించలేదండి. మనకి జస్ట్ బాగా అయితే కలుపుకొని అయితే పక్కన పెట్టుకున్నా. తర్వాత స్టవ్ వెలిగించి రసం బాగా అయితే కుక్ చేసుకోవాలి. మనకి రసం ఉడికేకి కొంచెం టైం పడుతుంది. టైం అంటే చాలాసేపు పట్టదండి, ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంత కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా రసం ఉడికేటప్పుడే మనకి ఉప్పు కారము అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, బాగా ఒక 10 మినిట్స్ ఇలా కాంచుకుంటే మనకి ఎంతో టేస్ట్గా రసం రెడీ అయిపోతుంది.